చంచలమ్మ అయితే దీపం వెలిగించి అది పూజ గదిలో పెడుతుంది. ఇంతలో అక్కడికి ఎవరూ లేని సమయం చూసుకొని పల్లవి అయితే ఆ పూజ గదికి వెళ్తుంది. ఇక పూజ గదికి వెళ్ళి ఎవరూ లేరు అని చెప్పి మొత్తం అంతా చూస్తూ ఉంటుంది. ఇక ఎవరూ లేకపోవడంతో లోపలికి వెళ్ళి ఆ వెలుగుతున్న ద్వీపం చూస్తుంది. ఇక ఆ ద్వీపాన్ని చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది. చంచలమ్మ ఇలా చెప్పింది, ఈ తెల్లవారేలోగా ఈ ద్వీపం ఆరిపోకుండా మనం చూసుకోవాలి. ఈ ద్వీపం కానీ ఆరిపోతే ఈ ఇంటికి పట్టిన దుష్టశక్తి ఎవరో మనకు తెలియదు. ఆరకుండా ఇలా వెలిగే ఉంటే ఆ దుష్టశక్తిని ఖచ్చితంగా కనిపెట్టగలమని చెప్పి అంటుంది. ఇక దాంతో పల్లవి అయితే ఆ మాట ప్రకారం అక్కడికి వెళ్ళి ఎవరూ లేని సమయంలో ఆ ద్వీపాన్ని అయితే ఆర్పేస్తుంది. ఇక ఆ ద్వీపాన్ని ఆర్పేసి పల్లవి ఇలా అంటూ ఉంటుంది, అవని ఇక నీ పని అయిపోయిందే. దుష్టశక్తిని మీరు తెలుసుకుంటారా? ఇప్పుడు ద్వీపం ఆర్పేశాను, ఎలా తెలుసుకుంటారో నేను చూస్తాను అని చెప్పి ఉఫ్ అంటూ ఊదేస్తూ ఆ ద్వీపాన్ని అయితే ఆపేస్తుంది. ఇక ద్వీపాన్ని ఆపేసి చుట్టూరా చూస్తూ ఎవరూ లేరు కదా అని చెప్పి చూసుకుంటూ అవనికి నేను ఇంకా టార్చర్ చూపిస్తాను. ఎలా చూపిస్తానంటే అది అవని తట్టుకోలేక చచ్చిపోతుంది అని చెప్పి పల్లవి అయితే చాలా కోపంతో ఆ ద్వీపాన్ని ఆర్పేసి అక్కడి నుండి అయితే ఎవరు చూడలేదు అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అలా వెళ్ళిపోతూ ఉండడం చూసి చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.